అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు కార్యక్రమంలో మనం ఇంతకుముందు ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా అన్ని రకాల అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. చాలామంది అవి అంటే నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళు చక్కగా అంటే చెప్పింది చెప్పినట్టు చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చినాయి. చెప్పింది అలాగే చెప్తారులే అని వదిలేసిన వాళ్ళకి చెడ్డ ఫలితాలు వచ్చినాయి. అంచేత మేము చెప్తాం, కానీ మీరు ఆచరించాలి ఏదైనా సరే. ఈవేళ మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఇంతకుముందు ఎపిసోడ్లో తూర్పు గురించి నేను చెప్పాను. ఈరోజు పడమర గురించి మనం మాట్లాడుకుందాం. పడమర సింహద్వారం ఫలితాలు. నిజంగా పడమర సింహద్వారం అనేటప్పటికి చాలామందికి భయపడతారు. ఎందుకంటే అమ్మో తూర్పే మంచిది మనకి, ఈ పడమర ఎందుకు, అక్కడేమో అక్కడ శనేశ్వర స్వామి ఉంటారు, లేకపోతే ఈ వరుణుడు ఉంటాడు. వరుణుడు అంటే వరుణుడు అనగానే వర్షాలు ఇస్తాడు ఆయన. అంటే అసలు చాలామందికి అసలు పడమర మనకు వద్దు. ఎక్కువ తూర్పు ఉత్తరం కుబేర స్థానం, తూర్పు మంచి స్థానం అన్నమాట. అంచేత ఆ రెండు స్థానాల గురించే ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వర్గులు ఉంటాయి. ఏ పేరుని బట్టి ఏ వర్గు వచ్చింది, ఆ వర్గును బట్టి సింహద్వారం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఈ వర్గు గురించి, ఈ వర్గుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే కంటే, ఇతనికి పడమర సింహద్వారం వచ్చింది. ఈయనకి ఈ పడమర సింహద్వారం ఇతనికి నప్పుతుంది అన్నమాట, అతని వర్గు రీత్యా. మరి అతను నాకు తూర్పే కావాలంటే ఎలా? ఉపయోగం లేదు. నాకు తూర్పే కావాలి అంటే ఉపయోగం లేదు. అతని నక్షత్ర రీత్యా, అతనికి వర్గుల రీత్యా వచ్చింది పడమర. ఖచ్చితంగా పడమరలోనే సింహద్వారం పెట్టుకోవాలి, పడమరలోనే మసులుకోవాలి. ఇది మనకి దాని యొక్క అంటే వాస్తు యొక్క విశిష్టత, దాని సారాంశం అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ గుమ్మాలు పెట్టేసుకుని వాళ్ళకి అనుకూలించకపోతే బాధలు పడి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదు. ఇది చూశారు కదా. ఇప్పుడు పడమర సింహద్వారం ఫలితాలు. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం సింహద్వారం ఫలితం ఏంటి అని. ఇది తూర్పు లోపలే రాస్తున్నాను. పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. దీనికి ఇది మన ఇల్లు అనుకున్నాం కదా. కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇక్కడ పడమరలోనూ దక్షిణంలోనూ తక్కువ గాలి ఉండాలన్నమాట. ఎక్కువ గాలి ఉంచకూడదు, చాలా తక్కువ ఉండాలి. ఇక్కడ ఉత్తరంలో ఎక్కువ ఉన్నా పర్లేదు, తూర్పులో ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఈ రెండు ప్లేసుల్లోనూ, ఈ రెండు స్థానాల్లోనూ కూడా తక్కువ ఉండాలి. తక్కువ ఉండడం వల్ల ఆ గృహం మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అంటే ఉన్నవాళ్ళు చిన్న పెద్ద చదువుకునే పిల్లలు ఉంటారు, రకరకాల కుటుంబం ఉన్న తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఈ రకంగా మీరు తూర్పు పెద్దది పెట్టుకుని, ఇలా ఉత్తరం పెద్దది పెట్టుకుని స్థలం, ఇక్కడ పడమర తక్కువ పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇతనికి పడమరకి వచ్చింది. ఇప్పుడు గుమ్మం మనం వేళ పడమర సింహద్వారం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పడమర సింహద్వారం ఏమైందంటే, ఇక్కడ ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు అని ఉంటాయి. పడమరలో వాయువ్యం ఇక్కడ దిగుదా ఆ నై వాయు ఏ గదిగా ఆ గది చూద్దాం. ఇది వాయువ్యం మనకు వచ్చింది ఇక్కడికి. ఇది ఉచ్చ స్థానం. అంటే గుమ్మం కంపల్సరీ ఇక్కడే పెట్టాలి.
వేరే చోట పెట్టకూడదు. ఇది కరెక్టు. కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు సౌలభ్యం కోసం. ఇక్కడ పెట్టారంటే చిక్కులో పడిపోతారు. ఇక్కడ ఎప్పుడైతే గుమ్మం పెట్టారో, అంటే ఇక్కడంటే ఇక్కడ కాదు, చాలామంది చివరికి కూడా పెట్టేస్తారు. ఇక్కడ గుమ్మాలు ఇలా పెట్టేస్తారు. గుమ్మాలు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు అల్లకల్లోలం అయిపోద్ది అనమాట. అంటే నిజంగా యజమానికి చాలా ప్రమాదం జరుగుద్ది. యజమానికి ప్రమాదం, అలాగే ప్రథమ సంతానం అంటే మొదటి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే ప్రథమ సంతానానికి చాలా దెబ్బ తగులుతుంది. దెబ్బ అంటే దెబ్బలని కాదు, ఒకవేళ ప్రథమ సంతానం అన్నాం కదా, అబ్బాయి అయితే ఉద్యోగాలు రాకపోవడం, చదువు లేకపోవడం, లేకపోతే రకరకాల ఇబ్బందులు పడిపోతాడు కొడుకు అయితే. కూతురు అయితే ఒకవేళ పెళ్లి చేసినా ఇంటికి వెళ్ళినా అక్కడ గొడవలు నానా రభస అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఆ కుటుంబం పరిస్థితులు కూడా ఏమీ మాత్రం బాగోవు. ఇక 5వ సంతానానికి కూడా చాలా చెడ్డ. అంటే ఈ రోజుల్లో 5 లేరు. అది ఏనాడు పూర్వకాలం నాడు ఈ వాస్తు శాస్త్రం అప్పుడు పుట్టబడింది కాబట్టి అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అందరూ ఆ విధంగా సెలవిచ్చారు. 5వ సంతానానికి కూడా చాలా ప్రమాదం ఇది. ఇప్పుడు 5 లేరు కాబట్టి యజమాని ప్రథమ సంతానం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా దారుణమైన తప్పు అనమాట. ఇది ఇక్కడ పెట్టకూడదు. ఇది కరెక్ట్, ఇక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ గుమ్మం పెట్టుకోవాలి. దీనికి ఆపోజిట్ ఒక గుమ్మం పెట్టుకోవాలి. గుమ్మం పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ తూర్పు ఉంది కదా, దీని నుంచి ఈ తూర్పులోనైనా ఈశాన్యంలో గుమ్మం పెట్టుకోవాలి ఇక్కడ. అంటే ఈవేళ మనం తూర్పు గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఊరికే అలాగా ఈ గుమ్మం అలాగా, అంటే అటు నుంచి వచ్చే గాలి ఇటు నుంచి వెళ్ళిపోవడానికి అనమాట. అంటే ఈ 3 గుమ్మాలకి ఒక్కో శాస్త్రంలో ఉండొచ్చు అని చెప్తున్నారు, 3 గుమ్మాలు వరుసగా ఉండకూడదని కూడా చెప్తున్నారు. అప్పుడు ఇక్కడ ఎలాగో గేట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ గేటు అంటే కొందరు చెప్పడం ఏంటంటే ఇలా ఈ గేటుతో సహా, అంటే గేటు నిజానికి గేటు లెక్కలకు రాదు. అయినా పోనీ ఇక్కడ 3వ గుమ్మం పెట్టకపోయినా ఇక్కడ ఒక విండో పెట్టుకోండి పోనీ, ఒక విండో పెట్టుకోండి పోనీ. అంటే మీరు ఇటు మసలరు కదా, అంత మసలిదంతా ఇటే ఉంది, మీరు ఇటే ఉండాలి. అంచేత అది ఇలాగా ఇక్కడ పెట్టుకోండి. ఇక దీని గురించి ఏం చెడ్డ జరుగుతుందో చెప్పారు కదా, యజమాని ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఒక్కోసారి ఇక్కడ చేయడం వల్ల. అలాగే ప్రథమ కుమారుడు, ఆ కుమారుడు జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. చదువు ఉండదు. నిజంగా అప్పటి వరకు గొప్పగా చదివిన ఇలాంటి వాస్తు దోషంలో ఉన్న ఇంట్లో ఉంటే ఆ మైండ్ సరిగ్గా పనిచేయక రకరకాలైన బాధలు ఆ కుర్రాడికి వస్తాయి. ఇక తర్వాత 5వ సంతానం అన్నాం. 5వ సంతానాన్ని మనం పక్కన పెడదాం. ఎందుకంటే 5 సంతానాన్ని వీళ్ళు మోసే పరిస్థితి లేదు కుటుంబాలు. 1 లేక 2 అనేది ఒక సాంప్రదాయం వచ్చేసింది కాబట్టి. ఇక ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ పెట్టుకున్నారు, ఇలాగొచ్చారు బయటకు వచ్చిన తర్వాత నడక, బయటకు వచ్చిన తర్వాత మీరు ఎటు నడిచి వెళ్ళాలి. ఇది నైరుతి కదా అనుకున్నాం, ఇది వాయువ్యం, ఇది ఉచ్చస్థానం, ఇది నీచస్థానం. ఈ నైరుతి నీచస్థానం. మీ ఆఫీస్కి ఎటు వెళ్ళాలి మీరు? సపోజు ఇటు వెళ్ళాలనుకోండి, ఇలా రావాలి, ఇలాగొచ్చి ఇలా వెళ్ళి ఇటు వెళ్ళాలో తేల్చుకుంటారు అక్కడి వరకు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి ఎలాగొచ్చారు? పడమర నుంచే బయటకు వచ్చారు. అంటే పశ్చిమ వాయువ్య అంటే మంచి గుమ్మం నుంచే వచ్చారు. చూస్తే దిశ అయితే పడమరే కదా, పడమర నుంచి వచ్చారు. ఇలాగ మళ్ళీ పడమరకే వచ్చారు. పడమరకు వచ్చి మళ్ళీ ఎలా వెళ్తున్నారు మీరు? దక్షిణానికి వచ్చారు, నైరుతికి వచ్చారు, ఇలా వెళ్తున్నారు. అంటే మీ ఆఫీస్కి తర్వాత అలా వెళ్ళిపోతారు. వెహికల్ ఉంటే వెహికల్, లేకపోతే బైక్ ఉంటే బైకు, అలాగా రకరకాలుగా మీకు ఉన్న మీ సౌలభ్యాన్ని బట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి కారు ఉందా మరి బైక్ ఉందా అనే విషయం నేను చెప్పలేదు. అది రావడం అయితే ఇలా రావాలి. ఇది చాలా దారుణమైన తప్పు. ఇది ఈ నడక మీరు వెళ్ళిన ఏ పని కూడా అవ్వదు. ఏ పని కూడా అసలు అవ్వదు మీకు ఇలా వెళ్తే. కానీ వెళ్ళిపోతుంటారు, పనులు అవ్వు, ఏమవ్వు, నానా చికాకులుగా ఉంటాయి. ఏదో మనకి ఇలాగొచ్చిందిలే, ఏదో దేవుడు మనకి ఇలాగే రాశాడు,
మనం ఏదో కష్టాలు అనుభవించాలి తప్పదు, ఏదో వచ్చిన జీతం అలా సరిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. కానీ ఇక్కడ వాస్తు దోషం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. తెలిసిందా వాళ్ళు బాగుపడినట్టే. తెలిస్తే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు, వాస్తు పండితుడి దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు. వెళ్తే వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏం చెప్తారంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ఇలాగ రాకుండా ఇలాగ వచ్చారు కదా ఇంట్లోంచి, ఇది వాయువ్యం, ఇది వాయువ్యం, ఇలా వచ్చారు బండి మీద బైకో. అయితే ఉత్తర వాయువ్యం నుంచి మీరు పశ్చిమ వాయువ్యం నుంచి వచ్చారు, ఉత్తర వాయువ్యం ఇది అంటే ఈ ప్లేస్ అంతా మంచిదే. కానీ మీరు అట్లా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇలాగొచ్చి ఇలా టర్న్ అయ్యి ఇక్కడి నుంచి ఇలా వచ్చేయండి, ఇలా రండి, ఇలా వెళ్ళిపోండి, ఇలా వెళ్ళిపోండి. ఇప్పుడు ఏమైంది, మీరు ఉచ్చస్థానంలో నుంచే అంటే నడక ఉచ్చస్థానంలోకి వెళ్ళింది, వచ్చారు ఇలా తిరిగారు. ఇంకెక్కడికి మీ ముఖం ఇంటి చూపించి ఇంతవరకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఈ దోషం అంతా పోయింది మొత్తం, ఏమి లేదు ఆ దోషం. ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు, బాగానే వచ్చారు, బాగానే ఇక్కడ బయటపడిపోయారు. ఇంకా మీరు ఎటైనా వెళ్ళండి, ఇంట్లోంచి బయటపడిపోయారు, ఇటు వెళ్ళండి లేకపోతే ఇటు వెళ్ళండి లేకపోతే ఇలా స్ట్రైట్గా వెళ్ళండి, ఎలాగోలాగ వెళ్ళండి. మీరు స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు, ఏముంది అంటే బయటకు వచ్చే వలన వెళ్ళిపోవచ్చు. అంచేత ఈ పక్కనే ఎట్టి పరిస్థితుల్లో పడమరలో కూడా మీరు ద్వారాలు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ద్వారం చాలా మంచిది ఇది, ఎందుకంటే ఇది ఇంకోటి, ఈ ద్వారం వల్ల ఇక్కడ పడిగే ఈ ద్వారం వల్ల మీకు ఫలితాలు చెడ్డ ఫలితాలు అని చెప్పాను కదా, యజమానికి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు రావడం, అలాగే అతనికి మనశ్శాంతి లేకపోవడం, డబ్బు ఖర్చు అయిపోవడం, అది అలా చెప్పాను. కొడుకు అయితే పెద్ద కొడుక్కి ఉద్యోగాలు పోవడం, లేకపోతే ఉన్న ఉద్యోగం పోవడం, ఏదోటి ఇవన్నీ చెడ్డ మీకు దుష్పరిణామాలు అన్నీ చెప్పాను. మరి ఇక్కడ కొన్ని మంచి పరిణామం మీకు ఏం మంచి జరుగుద్దో కూడా చెప్పాలి కదా. ఇలాగ వచ్చినాడు ఇక్కడ గుమ్మం ఏం చేస్తుందో తెలుసా, ఈ గుమ్మం ధనం కురిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది వర్షంలా కురుతుంది మీకు ధనం. ఈ గుమ్మం అంత పవర్ఫుల్ అనమాట. పశ్చిమ వాయువ్యం అంటే ధనానికి ఎప్పుడు లోటు ఉండదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అంత గొప్ప పవర్ ఉంది ఇందులో. భార్యాభర్తలు ఇంట్లో, తల్లి బిడ్డలు, అన్నా చెల్లెళ్ళు అందరూ, లేకపోతే అల్లుడు కూతురు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సంసారాన్ని వాళ్ళు పొందుతారు, మంచి ఆరోగ్యాలు పొందుతారు. ఇది అంత గొప్పదన్నమాట. ఇది ఇందాక చెప్పాను కదా మీకు, అయ్య బాబు మాకు పడమర ఎందుకండి, మాకు పడమరలో బాగోదు అని అనుకున్నా, కాదు, అష్టైశ్వర్యాలు ఇస్తుంది పడమర. ఈ విధంగా చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తారంటే తెలుసా మీకు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యజమాని ఇక్కడి నుంచి వచ్చిన యజమాని రాజకీయ నాయకుడు అవుతాడు. రాజకీయ నాయకుడు కంపల్సరిగా రాజకీయ నాయకుడు అవుతాడు. అతని మాటకు తిరిగి ఉండదు, మంచి పవర్ఫుల్గా ఉంటాడు అనమాట. అన్ని మంచి శుభ సూచనలు, ఇక్కడ ఉండేటటువంటి వాస్తు మంచి ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, చెడ్డ ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. అంటే ఇవి మీ ఇంట్లో ఉన్నాయని కాదు నేను చెప్పేది, ఇవి మీది బాగానే ఉండొచ్చు, మీ ఇల్లు బాగుంది కదా మనకెందుకు, ఈ వీడియో కూడా మనకెందుకులే అని అనుకోవద్దు. ఈ వీడియో ఎంతోమంది చూస్తారు, వేల కొద్ది చూస్తారు. మీరు ఈ వీడియోని షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటిది ఉందేమో, ఇలాంటి ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో ఉందేమో, వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ నుంచి ఇంకొకరు అలాగా అందరూ కూడా చూసి చక్కగా మంచి శుభకరమైనటువంటి వాస్తులో ఉంటారన్నమాట. మీరందరూ బాగోవాలని ఈ వాస్తు కార్యక్రమం పెట్టాం మేము. మీరంతా బాగుంటే మాకు చాలా సంతోషం. మీకోసమే మేము ఇది పెట్టాము. మంచి ఆదరణ కూడా లభిస్తుంది వాస్తుకి. అంచేత సర్వే జన సుఖనో భవంతు అన్నారు. మీరందరూ బాగోవడం, మీరంతా సంతోషంగా ఉండడమే కావాలి. అందరికీ సెలవు. నమస్కారం.